ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసినటువంటి పెద్దలే ఈ యొక్క వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి పాలనా విధానాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పెద్దలే ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఏది ఉపయోగంలోకి రాకపోగా మీ ఒక్కొక్కళ్ళ మీద అప్పుల భారం వేసి ఈ ప్రభుత్వాన్ని కోలుకోకుండా చేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వస్తున్నారంటే ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల ఏమాత్రం వాళ్ళకి అభిమానం లేదు. ఆచరణయోగ్యం కానటువంటి పనులన్నీ చేసి మన్ని అప్పుల పాలు చేశారు. అయినా కానీ మేము ఎరవకుండా బెదరకుండా ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి మీకు ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సులు ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, గ్యాస్ బండ్ ఇచ్చాం. ఆఖరికి ముఖ్యమంత్రి పిల్లలు తినేటటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 10,000 కోట్ల రూపాయలైనా సరే ఆర్టీసీకి కట్టి మిమ్మల్ని సంతోషపెట్టి మీ ఆదాయాన్ని మీ దగ్గర, మీ జేబులో, మీ బొడ్లో ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. మీ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరాంచుతూ ఉంది. మీ పిల్లల చదువులకు కూడా 1,25,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క పాపు మీద, ఒక బాబు మీద చదివించేటటువంటి బాధ్యతని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి యొక్క సమాజాన్ని సృష్టించడం కోసం 200 కోట్లతోటి ప్రతి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. విద్య పట్ల, వైద్యం పట్ల పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. మీరు నిన్న కాక మొన్న చూశారు, వాళ్ళు కొబ్బరికాయ కొడితే మనం గుమ్మడికాయ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు అన్నింటినీ కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద పడింది. అందుకని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కూలిపోయిన ప్రాజెక్టులను బాగు చేసే బాధ్యత కావచ్చు, ఛిద్రమైనటువంటి వ్యవస్థని బాగు చేయటం కావచ్చు, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాల మీద వేసుకొని మీకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రోజున భారతదేశ ప్రభుత్వం సహకరించకపోయినా, మనం అడిగినటువంటి పనులు వెంటనే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోయినా, రహదారుల కోసం, నీటిపారుదల కోసం, గోదావరి జలాల కోసం, కృష్ణా జలాల కోసం అనునిత్యం పోరాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసుకునే స్థితికి మీరిచ్చినటువంటి శక్తి ద్వారా, మీరిచ్చినటువంటి బలం ద్వారా, మీరిచ్చినటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తల వంచకుండా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సంక్షేమ కార్యక్రమాలు ఒక పట్ల, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క. ఇది వరి పండించేటటువంటి ప్రాంతం అయినా సరే మీరు ధైర్యం చేసి వరి పొలంలో కూడా పామాయిల్ మొక్కలు వేయండి. 2 పంటలు కాదు, 3 పంటలు తీసుకోండి వరి. ఈ లోపల మీకు పామాయిల్ గెల్లొస్తాయి. గెల్లొచ్చిన తర్వాత మీ కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోండి. నెల నెల కలెక్టర్కి 1 నెల జీతం వస్తే పామాయిల్ రైతుకి 2 సార్లు జీతం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక 5,000 ఎకరాలు మీరు వేయండి, మీ యొక్క ఫ్యాక్టరీని మేమే వచ్చి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ ఒక్క ఆయిల్ ఫామ్ అనే కాదు, ఈరోజు రైతుకి ఏది ఆదాయం వస్తుందో, ఏది స్థిరంగా నిలబడగలుగుతామో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇందాక శ్రీధర్ బాబు గారు ఎలినో గురించి చెప్పారు. అది రేపు వచ్చే నెల నుంచి ఇంకా తీవ్రంగా పోతూ ఉంది. వర్షాలు వచ్చే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో వరదలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో కరువు ఉంటుంది. వీటన్నిటిని ఊహించే 6 నెలలుగా మేము చెప్తున్నాం. మీరు జాగ్రత్త అయినటువంటి ఆలోచన పరులు రైతులు, శాస్త్రవేత్తల కన్నా, మంత్రుల కన్నా, ఐఏఎస్ల కన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు ఉంటాడు. ఆ రైతు అర్థం చేసుకొని తక్కువ కాలంలో, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించగలిగేటటువంటి వ్యవసాయం మీరు చేయండి. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇందాక బాబు గారు చెప్పిన ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్ కావచ్చు, ఎరువులు కావచ్చు, పెట్టుబడి కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, ఎన్ని వేల కోట్లైనా సరే రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒప్పించి 136,000 కోట్లు మీ జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
భారతదేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒకే నెలలో 21,00,000 కోట్లు 25 లక్షల మంది అప్పు తీర్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా కష్టం ఉన్న 9 రోజుల్లో 9,000 కోట్లు మీకు పెట్టుబడి భరోసా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా యుద్ధం జరుగుతున్నా మీకు కావలసినటువంటి ఎరువులు తీసుకొచ్చి తల తాకట్టు పెట్టి మీకు ఎరువులు సప్లై చేసేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరు పండించినటువంటి ప్రతి గింజని కూడా కొన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని కష్టాలున్నా మీరు పండించిన పంటను కొనటమే కాకుండా మొక్కజొన్నలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మీరు 15 లక్షల మెట్రిక్ టన్నులు పండించారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకి శ్రీధర్ బాబు గారు మీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయటమే కాకుండా మీ ఖాతాల్లో డబ్బులు వేసాం. సన్ఫ్లవర్ కానీ ఏ పంట కొన్నా మీరు పండించిన పంటకి భరోసా ఇస్తున్నాం. వ్యవసాయ పరంగానే కాకుండా అభివృద్ధి పథంలో అన్ని పథకాలని చిత్తశుద్ధితోటి చేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలకు అనుగుణంగానే పాలన సాగిస్తాం, తప్పకుండా మీ యొక్క అవసరాలు తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ యొక్క వ్యవసాయాన్ని మట్టికి మర్చిపోవద్దు. భవిష్యత్తులో ఏదన్నా అవకాశం ఉంటే అది వ్యవసాయం తప్ప ఇంకొకటి కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈరోజు వ్యవసాయానికి వస్తున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వ్యవసాయానికి వెళ్తున్నారు. కాబట్టి ఎవడొచ్చినా సరే మన వ్యవసాయం కోసమే ఉంటారు తప్ప భవిష్యత్తు వ్యవసాయాన్ని మీరందరూ ఈ ప్రభుత్వానికి సహకరించే విధంగా మీరు కార్యక్రమాలు తీసుకోండి. మీకు సహకరించే కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.